జోగి రమేష్ మీద పెట్టిన కేసుల విషయంలో ముందుకెళ్ళొద్దని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ దాకా కఠిన చర్యలు తీసుకోవద్దని తిరుపతి రూరల్లో ఇబ్రహీంపట్నం పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందున్న రికార్డులు తన తరపు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకుంటే ప్రెస్ మీట్లో జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు అధికరణ 19(1) పరిధిలోకి వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయని ప్రాథమిక అభిప్రాయపడింది. పోలీసులు పెట్టిన కేసులో సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేసింది. ఈ దశలో రమేష్ను తక్షణమే అదుపులో తీసుకుని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం కనిపించడం లేదని, ఈ కేసులో ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తపరచకుండా సుప్రీంకోర్టు వివిధ కేసులు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుని పిటిషన్కి పరిమితమైన రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తరిస్తున్నామని చెప్పింది. తదుపరి విచారణ వరకు జోగి రమేష్ మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఫిర్యాదుదారులకు నోటీసులు ఇస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏదైతే లడ్డూ ప్రసాదానికి కల్తీని ఉపయోగించారన్న కేసును పక్కదోవ పట్టించేలా జోగి రమేష్ 31 మీడియాతో మాట్లాడారని, ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొంటూ తిరుపతి రూరల్లో టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కంప్లైంట్ చేయడం, రమేష్ మీద తిరుపతి గ్రామీణ పోలీసులు ఈ నెల 1న కేసు నమోదు చేయడం, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా మూలపాడికి చెందిన కాశీ నాగరాజ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పెట్టినటువంటి కేసులు రెండింటినీ కూడా ఎవిడెన్స్లో పెట్టింది.